హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మా బాబుని ఫస్ట్ డే క్రచ్కి పంపిస్తున్నాం అనమాట. లైక్ వాడు 1.5 year అయ్యింది, కానీ లైక్ వర్కింగ్ మామ్కి ఇంకా తప్పదు కదా. సో క్రచ్ అయితే లైక్ వాడికి సోషల్గాను బాగుంటుంది, లైక్ లెర్నింగ్కి బాగుంటుంది, అండ్ మింగిల్ అవ్వడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, లైక్ అది ఒక డిఫరెంట్ ఫేస్ కదా. సో సరే అని ఇంకా మేమిద్దరం ఇంకా డిసైడ్ అయ్యి లైక్ 1.5 yearకి క్రచ్లో వేస్తున్నాము. సో ఇవాళ వాడు ఫస్ట్ డే అనమాట. సో ఎలా ఉంది ఏంటి అన్నది నేనే చాలా ఎక్సైటెడ్, నర్వస్గా కూడా ఉందన్నమాట. నాకైతే లైక్ 90% స్ట్రాంగ్ ఉన్నా, ఎందుకంటే లైక్ వాడు అందరితోనూ బయటకు వెళ్ళిపోతాడు. సో మేము ఉండాలి అని ఏమీ పర్టికులర్గా లేదు. జస్ట్ ఫుడ్ తినేటప్పుడు కూడా పర్వాలేదు, కానీ పడుకునేటప్పుడు నేను ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇవాళ అయితే లైక్ 1 hour అనమాట. సో ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫుల్ డే ఉన్నది కూడా లైక్ ఇదే వ్లాగ్లో నేను యాడ్ చేసేస్తాను లాస్ట్లో. సో అది కూడా చూసేయండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8 అయింది. యూజువల్లీ అయితే 6:30 కల్లా లేస్తాడు, కానీ వాళ్ళ మరి స్కూల్ అనగానే ఇంకా పిల్లలకి వస్తుంది అనుకుంటా నిద్ర. సో వాడికి తెలియకుండానే వాళ్ళ 8 o'clock వరకు పండుకున్నాడు. సో ఇంకా వాడిని లేపడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంకా లేపే మధ్యలో మా హస్బెండ్ చాలా ఫీల్ అయిపోయి ఎమోషనల్ అయిపోయారు. వీడు అప్పుడే పెద్దవాడిని చేసేస్తున్నాము అనే ఫీలింగ్లో ఇంకా వాడిని పట్టుకుని అలా కాసేపు ఉన్నారనమాట. సో ఫైనల్ అయితే మా బాబుని లేపేసాము. సో మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిందనమాట. సో లంచ్, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి, సో ఎక్స్ప్లిసిట్గా జస్ట్ వీటితో పాటు మంచిగా వీడిని రెడీ చేసి పంపించడానికి అన్నట్టు కూర్చున్నా. సో 9కి అయితే బయలుదేరదామని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ డే కదా, లైక్ డ్రెస్కి పసుపు పెడుతున్నా. సో మా ఇంట్లో అయితే ఇలాగ కొత్త డ్రెస్ వేస్తే పసుపు పెట్టే అలవాటు ఉంటుంది. సో అందుకు లైక్ అది స్కూల్కి ఫస్ట్ డే అనగానే సో అందుకని పసుపు పెడుతున్నాను అనమాట. సో ఈ టీషర్ట్ మ్యాక్స్లో తీసుకున్నాను. ఈ డైనోసార్ ప్రింట్ అలాగా చాలా బాగా అనిపించింది. సో బాయ్స్ డ్రెస్ బోరింగ్ అని అంటారు కదా, కానీ నాకు బాయ్స్ డ్రెస్ కూడా లైక్ ఆ ప్రింట్స్, షర్ట్స్లో ఉన్న ప్రింట్స్ అయితే నాకు భలే వెరైటీగా అనిపిస్తాయి బాయ్స్కి. సో అలాగా క్యూట్గా నచ్చింది అనమాట ఈ టీషర్ట్. అండ్ ఇప్పుడైతే వాడికి జస్ట్ బేసిక్గా బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో వాళ్ళు జస్ట్ కొన్ని డైపర్స్, వాటర్ బాటిల్ ఇవ్వమన్నారు అక్కడికి, కానీ లైక్ కొంచెం నేను పాలు కూడా ఒక సెట్ పెట్టాను అనమాట. సో ఇక్కడ జస్ట్ ఇలా కొంతసేపు వాడిని ఆ కొత్త బ్యాగ్ కూడా లైక్ ఫ్రెండ్ బర్త్డేస్ ఉంటే అక్కడ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చే, సో అవే వాడిసామన్నమాట. సో అది వాడికి ఇచ్చి అలా వేసుకుని ట్రై చేస్తున్నాం. వాడు ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అని. కార్లో సైకిల్ ఆచెళ్దాం మనం. వా వీర్ క్యూట్ ఉన్నానన్నా, బాగుంది వీర్ నీకు స్కూల్ బ్యాగ్. లంచ్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళిపో వీర్, లంచ్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళిపో. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో. బాయ్ వీర్, వీర్ బాయ్, వీర్ బాయ్, వీర్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సరే సో స్టార్ట్ అయిపోయాము. వాడికైతే లైక్ ఎప్పుడులాగా ఎక్కడికో బయటికి తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్న ఆనందంలో వచ్చేస్తున్నాడు. అక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియలేదు, కానీ లైక్ కార్లో మొత్తం లైక్ నేను స్కూల్ గురించి మంచిగా ఇలాగ అక్కడ బాల్స్ ఉంటాయి, టాయ్స్ ఉంటాయి, రైమ్స్ చెప్తారు అని అలా ప్రిపేర్ చేస్తూ పంపిస్తున్నాను. సో స్కూల్కి వచ్చాము అండ్ లైక్ బాబుని లోపలికి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో 1 hourలో లైక్ 15-20 minutes నన్ను కూడా లోపలికి రానిచ్చారు. అండ్ తర్వాత బయటకు వచ్చేసి మొత్తం ఇలా CCTVలో కూర్చొని చూస్తున్నాం అనమాట ఏం చేస్తాం. ఇప్పుడైతే బయటికి తీసుకొస్తున్నారు. సో వాడి రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి రికార్డ్ చేస్తున్నా. సో ఇలాగా రిటర్న్ అయితే నార్మల్గానే వచ్చేసారు. ఓకే వీళ్ళు ఎలాగో ఉంటారు, నన్ను పికప్ చేసుకుంటారు అన్నట్టు ప్రిపేర్డ్ ఉన్నట్టుగానే నార్మల్గానే బయటకు వచ్చాడు. కొంచెం లోపల అప్పుడప్పుడు లైక్ ఏడ్చాడు, మళ్ళీ టాయ్స్ చూసి నార్మల్ అయిపోయాడు అనమాట. సో ఫైనలీ ఇలాగా ఫస్ట్ డే అయితే అయిపోయింది హ్యాపీగానే అనుకున్నట్టు. కానీ లైక్ నెక్స్ట్ 2 weeks లైక్ 1 hour 2 hours అని పెట్టి లాస్ట్ డే నుంచి ఫుల్ డే చేస్తా అన్నారు. సో ఆ ఫుల్ డేది నేను మీకు యాడ్ చేస్తున్నాను. సో
సో ఫైనల్లీ 2 వీక్స్ అయిపోయింది. సో ఈ 2 వీక్స్ అయితే రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పుకోవచ్చు. లైక్ అక్కడికి వెళ్ళాక కొంచెం అంటారు కదా లైక్ కోల్డ్ ఫీవర్స్ వస్తాయి. సో అలాగే కోల్డ్ వచ్చింది. ఇంకా కోల్డ్ వచ్చాక ఇంకా యూజువల్లీ నా నుంచి ఎప్పుడు వేరలేరు కదా. సో అప్పుడు వెళ్ళను లైక్ అక్కడ వెళ్ళను అని చాలా ఏడ్చేవాడు. లోపలికి వెళ్ళి మేము సీసీటీవీలో చూస్తే కూడా ఫుల్ ఏడుస్తుండేవాడు. చాలా బాధగా అనిపించేది. ఇంకా ఫైనల్లీ ఎలాగో అలా అని అడ్జస్ట్ అవుతున్నాం. సో ఫైనల్లీ ఫుల్ డే కూడా సెట్ అయ్యాడు. పేరెంట్స్గా మనకి కూడా ఇంకా చాలా ఎమోషనల్గా లైక్ ఫస్ట్ డే బాగానే అనిపించింది, కానీ ఒక 2 to 3 డేస్కి ఇంకా అక్కడ ఏడుస్తుంటే ఫుల్ ఎమోషనల్ అయిపోయేది అనమాట. లైక్ ఏంటి తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అని అర్థం కాక, బట్ స్టిల్ ఇది అయితే ఇంక ఇలాగే ప్రాసెస్ చేయాలి అనుకొని కొంచెం స్ట్రాంగ్గా ఎలాగో పంపించడం అయితే స్టార్ట్ చేశాను. సో వాడు కూడా మెల్లమెల్లగా దానికి అడాప్ట్ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు జస్ట్ డైలీ లైక్ స్కూల్ నుంచి వచ్చాక ఏం చేసావు ఏంటి అని కొంచెం పాజిటివిటీగా స్కూల్ గురించి మాట్లాడడం అంతా ట్రై చేసడం వల్ల కొంచెం వాడికి కొంచెం స్కూల్ మీద పాజిటివ్ వచ్చింది అని అనుకుంటున్నాను. సో అలాగా లైక్ క్యాషువల్గా అలా మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట. ఏం చేసాము స్కూల్లో? మీరు ఏం చేసాడు స్కూల్లో? ఎంజాయ్ చేస్తారా ఫుల్ డే? బాయ్ బాయ్ బాయ్. ఫైనల్లీ మా బాబు క్రిడ్స్ అలా స్టార్ట్ అయింది అనమాట. సో నాలాగా లైక్ న్యూ మామ్స్ టాడ్లర్ మామ్స్కి నా ఫీలింగ్స్ అవన్నీ అర్థమవుతాయి. ఈ వీడియో బాగా రిలేట్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయాలని అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కూడా మీలా చిన్న చిన్న స్టోరీస్ చదవాలనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. Thank you for watching. Subscribe to Avni's Home.